నీకు స్పాన్సర్‌షిప్ దొరక్కపోయినా, లేదా పీఎస్‌డబ్ల్యూ రిజెక్ట్ అయినా, ఈ వీసా ఆప్షన్ ఉందని నువ్వు మర్చిపోగాకు మామ. ఎందుకంటే సడన్‌గా మా ఊళ్ళోందరికి మ్యాటర్ ఏంటంటే వీసా ఎక్స్‌టెన్షను. ఇదొచ్చేసి షార్ట్ టర్మ్ వీసా ఎక్స్‌టెన్షన్ అనమాట. అంటే 6 మంత్స్ నుంచి 12 మంత్స్ ఉంటదనమాట. స్టూడెంట్స్ బేసిక్‌గా డిసర్టేషన్ ఫెయిల్ అయినోళ్ళు, లేదంటే సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినోళ్ళు కొంతమంది మిగిలిపోతారనమాట. పీఎస్‌డబ్ల్యూ రిజెక్ట్ అయినోళ్ళు. వాళ్ళైతే ఆలోచించగాకండి, ఇండియా రిటర్న్ పోగాకండి. అసలే లోన్‌లు తీసుకొని ఇక్కడికొచ్చుంటారు. 20,00,000, 30,00,000. సో, మీ 20,00,000కి, 30,00,000కి మీరు న్యాయం జేయాలంటే, మీరు షార్ట్ టర్మ్ వీసా ఏసుకోండి. ఇదొచ్చేసి మీకు అప్లికేషన్ ఫీజే ఉంటదనమాట. దీనికి మించయితే మీకు ఏ ఖర్చు ఉండదు. సో, దీంట్లో వచ్చేసి మీరు ఎన్ఐ నంబరు, రైట్ టు వర్కు, రైట్ టు లివ్ అన్నీ వస్తాయనమాట. మీకు లీగల్‌గా 6-12 మంత్స్ వీసా అయితే వస్తదనమాట. మనోడు ఇప్పిస్తాడు. సో, నేను లాస్ట్ టైమ్ గాని మెన్షన్ చేశాను. చాలా మందికి యూజ్ అయిందది. అండ్ ఇంకొక్కసారి ఎందుకు చేస్తానంటే, రీసెంట్‌లీ చాలా మందికి వీసాస్ రిజెక్షన్ అయినాయనమాట. అంటే పీఎస్‌డబ్ల్యూ ఏసుకొని కొంతమందికి రిజెక్ట్ అయినాయి. అండ్ చాలా మంది ఫెయిల్ అయ్యి కూర్చున్నారు. వాళ్ళందరూ ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు ఆలోచియగాకండి మామ. మంచిగా అప్లికేషన్ ఫీజ్ ఒక్కటి పెట్టుకోండి మీరు. మీ లోన్‌లు తీర్చుకోకపోయినా ఎంతో కొంత సంపాదించుకొనైతే ఇండియా ఎళ్ళిపోండి. అలాగే ఇల్లీగల్‌గా ఉండాల్సిన పని లేదు. నన్ను నమ్మండి మామ. మీరు ఖచ్చితంగా 6-12 మంత్స్ వీసా ఎక్స్‌టెన్షన్ షార్ట్ టర్మ్ వీసా. అది ఎన్ని సార్లు కావాలన్నా ఏసుకోవచ్చు. రిజెక్ట్ అయినోళ్ళు, పీఎస్‌డబ్ల్యూ రిజెక్ట్ అయినోళ్ళు అండ్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినోళ్ళు, డిసర్టేషన్ ఫెయిల్ అయినోళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పనిది. అండ్ స్పాన్సర్‌షిప్ దొరకనోళ్ళు గానీ అప్లై చేసుకోవచ్చనమాట 6-12 మంత్స్. వీసాస్ రిజెక్ట్ అయినోళ్ళకి నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. తప్పకుండా కన్సల్ట్ అవ్వండి మనోడిని. నేనైతే నంబర్ మళ్ళీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు మామ. ఓకే. బాయ్ మామ.